శివుని వాహనమైన నంది ఇక్కడ ఉంది. అందములో అలంకరణలో ఈ నంది దేశంలోనే టాప్ ప్లేస్లో ఉంది. ఇక్కడ ప్రకాశవంతమైన కళ్ళున్నాయి. రక్తనాడులు, బ్లడ్ నర్వ్స్ కూడా కనిపించేటట్లు చెక్కారు. ఇక్కడ కిరీటం, అలర్ట్ ఉన్న చెవులు, దట్టమైన మూపురం చెక్కారు. న్యాచురల్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ మెడ దగ్గర ముడతలు, నెక్లెస్లు, బెల్ట్ చైన్లు అద్భుతంగా చెక్కారు. వెనకాల 2 కాళ్ళు మడిచినట్లు, వాటి మధ్యలో నుంచి తోక బయటికి వచ్చినట్లు చెక్కారు. దీన్ని ఒకే రాయితో చెక్కారు. దీని ముక్కు నుండి తోక వరకు దాదాపు 20 అడుగులు ఉంటుంది. మూపురం, వీటిని కూడా చాలా డీటెయిల్డ్గా అద్భుతంగా చెక్కారు. కాళ్లకు కడియాల లాంటి ఆభరణాలు చెక్కారు. మెడలో గంట ఉంది. క్రింద ఇంకొక పెద్ద గంట ఉంది. కాలి డెక్కె మధ్యలో కాళీ కూడా చెక్కారు. నాసికా రంధ్రాలు, బ్లడ్ నర్వ్స్ చూడండి. మెడలో చాలా రకాల ఆభరణాలు చెక్కారు. ఈ నంది హొయసలేశ్వర ఆలయం ముందు ఉంది. అక్కడక్కడ శిల్పాల మీద గీతలు, రాతలు ఉన్నాయి. ఇవి స్థానికులు ఈ గుడి రక్షణలో లేనప్పుడు చాలా కాలం క్రితం గీసినవి. 9 అడుగులు ఉంటుంది. ఈ నంది విగ్రహం వెనక వైపు సూర్య భగవానుడి చిన్న ఆలయం ఉంది. ఒక పీఠంపై గంభీరంగా నిలబడి ఉన్న సూర్యుడి చేతిలో తామర పువ్వు ఉంది. క్రింద అతనికి 2 వైపులా అతని భార్యలు ఉష మరియు ఛాయ ఉన్నారు. పీఠం క్రింద సూర్యుని రథసారథి అనూరుడు నడిపే 7 గుర్రాల రథం ఉంది. పైన సీలింగ్ చూడండి. మధ్యలో శివుడు నటరాజు రూపంలో ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు, గణేష్, లక్ష్మి, సరస్వతి ఇలా రకరకాల దేవతలున్నారు. ఇలాంటి సీలింగ్స్ పైన చాలా ఉన్నాయి. ఇక్కడి శాసనాలు సంస్కృతంలో మరియు పురాతన కన్నడంలో ఉన్నాయి. ఆ కాలంలో ఎవరెవరు ఎంత దానం చేశారు, ఏమి దానం చేశారు, ఎలాంటివి అంటే భూములు, నగలు, డబ్బులు లాంటివి దానం చేశారనే విషయాలను పొందుపరిచారు. తూర్పు వైపు ఉన్న ద్వారం నుండి శాంతలేశ్వర ఆలయంలోకి వెళ్తున్నాం. లోపల గర్భగుడిలో శివలింగం చూడండి. ఇక్కడ కూడా 2 వైపులా ద్వారపాలకులు, నంది, భృంగి ఉన్నారు. ప్రక్కన చామరదారిని. ఇది నవరంగ నాట్య మండపం. పైన మదనికలు ఉన్నాయి. చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి, చేతులు విరిగినవి. ఇక్కడ కాళ్ళు, చేతులు విరిగినవి. ఇక్కడ ఇలాంటి ఫ్లవర్ డిజైన్ ఉండేది, మిస్ అయింది. బాగున్న మదనికలు బ్రిటిష్ వాళ్ళు లండన్ తీసుకెళ్లారు. అవి అక్కడ మ్యూజియంలో ఉన్నాయి.